నమస్కారం వేళంగిని. నమస్తే సార్. సరే, ఇప్పుడు యూత్ అంతా కూడా ఏంటంటే తొందరగా జీవితంలో వాళ్ళు ఒక పొజిషన్కి రావాలని, వాళ్ళు ఒక అంటే జీవితం బాగా లీడ్ చేయాలని, తొందరగా ఎదగాలని, తర్వాత అంటే ఒక జీవితం సక్సెస్ అంటాం కదా, ఆ సక్సెస్ తొందరగా సాధించాలని కోరుకుంటున్నారమ్మా. దానికైనా టిప్స్ ట్రిక్స్ అని చెప్తావా? టిప్స్ ట్రిక్స్ అంటే ఏం లేదు, ఒకటే మాట చెప్తా. కొంచెం అది డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వాలి. డ్రగ్ కి అడిక్ట్ అవ్వాలా? డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వాలి. అసలు మత్తు నువ్వేంటి ఇదేంటి అలానే నువ్వు నెగిటివ్ చెప్తున్నా ఏంటి? మీరు అనుకునే డ్రగ్స్ కాదు సార్. డ్రగ్స్ అంటే డి అంటే డ్రీమ్. డ్రీమ్. ఓకే. ఎందుకు నేను డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వాలి అని చెప్పాను, అది లాస్ట్ లో చెప్తాను నేను ఫైనల్ గా. నెగిటివ్ గా ఆలోచించకూడదు నేను. దీన్ని కూలంకషంగా అడగాలి కదా. మనం ప్రీవియస్ సెషన్ చేసాం కదా పాజిటివ్ థింకింగ్. డ్రగ్స్ అంటే డి అంటే డ్రీమ్. డ్రీమ్. ఓ కలగనాలి. ఓకే, కలలు. నేను డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వండి అని కూడా దానికి కూడా ఒక పరమార్థం ఉంది, నేను చెప్తాను. ఫస్ట్ డి అంటే ఏంటి అంటే డ్రీమ్. ఫస్ట్ మన పర్సన్ కి ఉండాల్సింది ఏంటి అంటే డ్రీమ్ ఉండాలి, కళ. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఉండాలి అది, ప్రతి ఒక్క యూత్ కి, ప్రతి ఒక్క యంగ్స్టర్ కి ఉండాలి. ఇప్పుడు మనోళ్ళకి ఎటువంటి ఉన్నాయి కళలు అని అంటే, రేపు అమ్మాయి ఏం డ్రెస్ వేసుకొస్తుందా, నేను ఆ కలర్ మ్యాచింగ్ వేసుకొస్తానా వేసుకరానా, రేపు అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళాలి, రేపు ఆ అబ్బాయితో ఏ మూవీకి వెళ్ళాలి, రేపు ఆ అబ్బాయితో ఏం స్పెషల్ గా చాటింగ్ చేయాలి అన్న కళలు మాత్రమే ఉంటున్నాయి. కళ అంటే పడుకుంటే వచ్చే కళ కదా. అబ్దుల్ కలాం గ్రేట్ అసలు. ఆయన వ్యక్తి చెప్పినట్టు నిద్ర పోతున్నప్పుడు వచ్చే కళలు కాదు, నిద్ర పట్టనీయకుండా చేసే కళ కోసం మనము శ్రమించాలి. అటువంటి కళ ఉండాలి. ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పాలంటే కళ లేకపోతే మనం ఆ గమ్యాన్ని చేరుకోవాలి. ఇప్పుడు మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటేనే మీరు టికెట్ బుక్ చేసుకుంటారు, హాలిడే ప్లాన్ చేసుకుంటారు, మీ వర్క్ దగ్గర లీవ్ తీసుకుంటారు, జర్నీని స్టార్ట్ చేసి అక్కడ వెళ్ళి మీరు దర్శనం చేసుకుని హ్యాపీగా మళ్ళీ రిటర్న్ అవుతారు. కానీ అసలు దర్శనం చేసుకోవాలనే కోరికనే లేకపోతే మీరు వెళ్ళలేరు కదా సార్. ఫస్ట్ అది ఒక డ్రీమ్ ఉండాలి మనకి. నేను ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇది అయితే ఇలా ఉంటుంది, కాకపోతే ఇలా ఉంటుంది అని ఒక డ్రీమ్ ఉండాలి. ఫస్ట్ డ్రీమ్ ని బిల్డ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్క యంగ్స్టర్ కి నేను చెప్పేది అదే, డ్రీమ్ ని బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రగ్స్ లో డి తర్వాత ఆర్. ఆర్ అంటే రీస్టార్ట్. రీస్టార్ట్. ఎస్, మళ్ళీ తిరిగి ప్రారంభించడం. ఎస్ సార్. రీస్టార్ట్ అంటే అది ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కేఎఫ్సి తిన్నారా సార్? కేఎఫ్సి అవును, చాలా బాగుంటది. కేఎఫ్సి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, తినని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, పూర్ బ్యాక్గ్రౌండ్. కానీ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. కేఎఫ్సి ఇట్ ఈస్ అ బ్రాండ్. కానీ కేఎఫ్సిని తయారు చేసింది ఎవరు అని అంటే, పర్సన్ నేమ్ వచ్చేసి కల్నల్ శాండర్స్. కేఎఫ్సి ఫుల్ ఫామ్ కాంటూర్ ఫ్రైడ్ చికెన్. కల్నల్ శాండర్స్ అనే పర్సన్ కేఎఫ్సిని రెడీ చేయడం జరిగింది. ఆయన రెడీ చేసే టైంలో, ఆ కేఎఫ్సిని స్టార్ట్ చేసే టైంలో తన వయసు 72 సంవత్సరాలు. అప్పటికి తన లైఫ్ లో అన్ని కోల్పోయారు. తన ఒక్కగానొక్క భార్య, తన ఎంతో ప్రేమించే భార్య కూడా చనిపోవడం జరిగింది. అలాంటి ఏజ్ లో తను ఏం చేయాలో తెలియక బ్రతకడం కోసము తను ఒక చికెన్ ని ప్రిపేర్ చేసుకొని అమ్మడం జరుగుతుంది. ఒక దగ్గర స్ట్రీట్ దగ్గర నిలబడి చికెన్ అనుకుంటూ అమ్మడం జరిగింది. తను ఎవ్వరు కొనలే. ఇక నా దగ్గరకు వచ్చి ఎవ్వరు కొనట్లేదు, నేనే వాళ్ళ దగ్గర పోయి అమ్ముతా అనేసి కల్నల్ శాండర్స్ గారు ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్ళి దాన్ని సేల్ అమ్మారనమాట. అమ్మడం కోసం వెళ్ళారు. ఒక్కరు కూడా కొనలే. ఒక్కరు కాదు కదా, తను 1000 గడపలు తొక్కారు. 1000 గడపలలో కూడా తనకి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. ఒక్కరు కూడా కొనలేదు. తన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. 1000 గడపలు అయినా కానీ తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఓకే. ఒక దగ్గర మళ్ళీ తను ఒక ప్లేస్ లో అమ్ముతా ఉంటే, కాంటూర్ లో అమ్ముతా ఉంటే అప్పుడు సేల్ అయ్యి 1-2 పర్సన్స్ తీసుకొని టేస్ట్ చేసి వేరే వాళ్ళకి చెప్పడం, అట్లా 1 to 1 పాస్ అయిపోయి ఇప్పుడు కేఎఫ్సి అంటే బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి పొజిషన్కి వచ్చారు. దీనికి కేవలం కారణము మనం ఇప్పుడు ఏం చేస్తాం, ప్రయత్నిస్తాం. 1-2 టైమ్స్ ప్రయత్నిస్తాం, మా అంటే 4 టైమ్స్. అంతకుమించి ఎవరికి ఓపికనే ఉండదు. పోనీలే అయిపోయింది, ఇక ఇంకేం చేస్తాం, నాకు లక్ లేదు, నాకు ఇది రాదు, నాకు ఇది అచ్చు పడదు అనేసి మనము
కుప్ప కూలిపోతాం, అలా వదిలేస్తాం. అలా వదిలేస్తే ఇప్పుడు KFC ఉండేది కాదు, ప్రపంచం అంతా రాత్రిలో వెలుగుతూ కూడా ఉండేది కాదు. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా బల్బు కనిపెట్టడంలో 1000 సార్లు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ప్రపంచం అంతా తనని గుర్తు చేసుకునే రోజే ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో తను వెలుగు నింపే, ఎంత తన వల్లనే కదా సార్ మనం నైట్ కూడా మనము ఉంటున్నాం హ్యాపీగా, మన పని మనం చేసుకుంటాం. ఇంత వరల్డ్ సూర్యుడి కన్నా ఇంకా ఎక్కువ వెలుగున్నదేమో అని అనిపిస్తుంది నైట్ టైం మనకి. అవును. సో మనం ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపొద్దు. ఇంకా యంగ్స్టర్ కి దగ్గరగా చెప్పాలి అంటే అందరూ మన 12th ఫెయిల్ మూవీ చూసే ఉంటారు. చూడకపోతే కంపల్సరీ చూడండి. 12th ఫెయిల్ మూవీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక్క వర్డ్, రీస్టార్ట్. రీస్టార్ట్ 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 ఎప్పటి వరకు చెయ్యాలి అని అంటే మనకి అంటిల్ మనకి సక్సెస్ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు, అబ్బా నా జీవితానికి చాలు అని అనిపించి అంత వరకు మనము చేస్తూనే ఉండాలి రీస్టార్ట్. ఓకే, ఎస్ సార్. అలా మనం రీస్టార్ట్ చేస్తూ వెళ్తే కంపల్సరీ మనకు ఒక రోజు సక్సెస్ వస్తుంది. నిద్ర పట్టని రోజులు ఎన్నో ఉండొచ్చు, కానీ ఎప్పుడెప్పుడు తెల్లారవుతుందా, ఎప్పుడెప్పుడు రోజు మొదలు పెడదామా అన్న ఒక రోజు కూడా వస్తుంది. ఆ విజయం కూడా మనకి తప్పకుండా వస్తుంది. సో ఆ వర్డ్ రీస్టార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండాలి. నెక్స్ట్ DRU. యు అంటే ఏం లేదు సార్, మన అందరికి తెలిసిందే, యూటిలైజ్. నేనేదో పెద్ద పెద్ద వర్డ్స్ చెప్పను, అందరికి అర్థమయ్యేటట్టు సింపుల్ గా నేను యూటిలైజ్. యూటిలైజ్ అంటే మనకు ఉపయోగించుకోవడం. మనం ఏం చేస్తామంటే కొన్ని చిన్న వాటిని వదిలేస్తాం, చిన్న అవకాశాలని వదిలేస్తాం, కానీ ఆవగింజంత అవకాశం వచ్చినా ఉపయోగించుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలీదు మనకి. కంపల్సరీ ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఏదో బెనిఫిట్ వస్తుందా అని అనుకుంటాం, కానీ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఆఫ్టర్ 1-2 years అయినా మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈవెన్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు పరిచయం అయి నాకు 2 years అవుతుంది, దాదాపు 2 years అవుతుంది. ఆ పరిచయం అలాగే కొనసాగుతూ వస్తుంది. సో ఆ విధంగా మనము ఏది మనం చిన్న చూపు చూడొద్దు. మనం ప్రతిదీ మనకి ఆవగింజంత అవకాశం అయినా కానీ మనం యూజ్ చేసుకోవాలి. ఇంకొకటి చెప్తాను సార్, ఇప్పుడు ప్రజెంట్ యువత ఎలా ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ అంటే ఎవరైనా వచ్చి ఏమైనా అవకాశం ఇస్తే చేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటున్నారు. కానీ 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 అవకాశం అనేది పెళ్లి కార్డు కాదు, ఇంటికి వచ్చి బొట్టు పెట్టి ఇవ్వడానికి. అవకాశాన్ని మనమే వెతుక్కోవాలి. వెతుక్కున్న ఒక్కోసారి కనబడదు, వెతికి 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 కళ్ళు చెమ్మగిల్లిపోతాయి. మనమే సృష్టించుకోవాలి. మనమే సృష్టించుకుంటే ఇంకెవరో వచ్చి మనకు అవకాశం ఇవ్వడం, మన అవకాశం మనమే సృష్టించుకుందాం. చిన్నప్పుడు పాట, ఎవరో రావాలని ఏదో చేయాలని ఎదురు చూడకమ్మా మిత్రమా ఒకటి ఉందో పాట. ఎవరో రావాలని ఏదో చెయ్యాలని అలా ఉండేది. అలా వద్దని నువ్వు చెప్తున్నావు. ఎస్, మనం మన అవకాశాలు మనమే ఎత్తుక్కోవాలి. నెక్స్ట్ జీ అంటే జీ లెటర్ తీసుకుంటే గ్లో, లైట్ అనేది. గ్లో ఎప్పుడు మన హార్ట్ లో ఎలా ఉండాలి అంటే మనం తిన్నా పడుకున్నా ఏం చేసినా మన డ్రీమే మనకి గుర్తుకు రావాలి సార్. ప్రకాశవంతంగా ఉండాలి, ప్రకాశవంతంగా ఉండాలి. మనకు వస్తూనే ఉంటాయి కొన్ని ఇన్సిడెంట్స్ వస్తాయి, మళ్ళీ లైట్ చేసుకోవాలి, మళ్ళీ ముందుకెళ్ళాలి. ఒక్కోసారి ఇప్పుడు మనకి చిన్నప్పుడు కట్టెల పొయ్యి యూజ్ చేస్తారు ఎక్కువ పల్లెటూర్లలో. ఆ మంట ఆరిపోతా ఉంటది, వీళ్ళు ఊదుతూనే ఉంటారు. అది గొట్టం ఉంటది కదా, పొగ గొట్టం అంటారు. పొగ గొట్టం పెట్టి ఊదుతూనే ఉంటారు, అది మండుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు ఊదుతారు వాళ్ళు? ఏదైతే ఫుడ్ ఉందో అది ప్రిపేర్ అయ్యేంత వరకు వాళ్ళు ఊదుతూనే ఉంటారు. ఎన్నిసార్లు ఆరిపోయినా 1 నిమిషం ఊదుతారు, బాగా మంట ఇలా మండుతుంది. మళ్ళీ ఒక 1 minute తర్వాత మంట సన్నగిల్లిపోతుంది. వెంటనే మళ్ళీ గొట్టం తీసుకొని మళ్ళీ ఊదుతారు. ఎప్పటి వరకు వాళ్ళ ఫుడ్ ప్రిపేర్ అయ్యేంత వరకు ఆ వేడి నీళ్ళు పెట్టుకుంటారు కదా, అవి కాగేంత వరకు అది ఊదుతూనే ఉంటారు. అట్లా ఎప్పుడు గ్లో అవుతూనే ఉండాలి. ఎప్పుడు అంటే అంటిల్ యూ సక్సెస్ అయ్యేంత వరకు గ్లో అవుతూనే ఉండాలి సార్. ఎస్ అంటే ఏం లేదు, సింపుల్, అందరికి తెలిసిందే, స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ కన్న తల్లి, కన్న తండ్రి, నీ ఫ్రెండ్స్, నీ హస్బెండ్, నీ వైఫ్, నీ పిల్లలు, ఈ ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా కానీ నువ్వు నమ్ముకున్న నీ లక్ష్యం కోసం నువ్వు ఒంటరిగా నిలబడగలగాలి. అంత స్ట్రాంగ్ గా ఉండాలి. పోరాడు ప్రాణం పోయే వరకు, పోరాడు ప్రాణం పోయే వరకు, తల దించిన చోటే తల ఎత్తుకునే వరకు పోరాడు.
నీ రక్తం మరిగి మరిగి నీ విజయ తిలకం అయ్యేంత వరకు పోరాడు. సూటిపోటి మాటల కొలిమిలో మగ్గిపోయి ఎగసి ఎగసి పడే లావాలా మార్పు చెందే వరకు పోరాడు. నీ కండ్ల నుంచి కన్నీరు రావటం ఆగిపోయి రక్తం వచ్చే వరకు పోరాడు. నీకేం చేత కాదు అన్న వాళ్ళే నీ విజయాన్ని చూసి ముక్కు మీద వేలేసుకునేంత వరకు పోరాడు. ఎప్పుడు నీడలా నీ వెంట ఉండే నీ దరిద్రం కూడా నిన్ను చూసి వణికిపోయేంత వరకు పోరాడు. ఎప్పుడు నిన్ను చూస్తూ నవ్వుతూ ఎగతాళి చేసే నీ ఓటమి కూడా నీ సంకల్పాన్ని చూసి సలాం కొట్టేంత వరకు పోరాడు. పోరాడు, పోయేదేముంది? నీ పాదాలు నడిచి నడిచి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కాటికి చేరే వరకు పోరాడు. పోరాడు, పోయేదేముంది? మహా అంటే ప్రాణం, కానీ ఒక రోజు ఆ ప్రాణం కూడా నిన్ను చూసి వరవ్వా శబాష్ అనేంత వరకు పోరాడు. పోరాడు, ప్రాణం పోయేంత వరకు. చాలా వేళంగానే అద్భుతంగా ఉంది. అంటే ఒళ్ళు గగురుపోయాడు అంటారు కదా, ఇలాగా చాలా అదొక అంటే మనసు ఉప్పొంగింది అంటారు. నువ్వు చెప్తున్న కవిత చూస్తుంటే ఎవరికైనా అంటే నిద్రపోయినాడు అవడం లేచి వాడు ఇప్పటికైనా వాడి యొక్క విషయం తెలుసుకుని నువ్వు డ్రగ్స్ అడిక్ట్ అవ్వంటే నేను భయపడ్డా. ఇదేంటి డ్రగ్స్ అంటుందని, ఇది మా అమ్మ డ్రగ్స్ అడిక్ట్ అవ్వకూడదు అంటే డ్రగ్స్ అడిక్ట్ అవ్వడం, డ్రీమ్ అంటున్నావు, రీస్టార్ట్ అంటున్నావు, యూటిలైజ్ అంటున్నావు, గ్లో అంటున్నావు, స్ట్రాంగ్ అన్నావు. అమ్మో బాబోయ్ బాగుంది. ఇది ఎందుకు నేను డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వమన్నానంటే, రీసెంట్ గా నేను ఒక ఇన్సిడెంట్ చూసాను. ఒక ప్రైవేట్ కాలేజ్ లో 2 పర్సన్స్ డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారు. స్టూడెంట్స్ వెరీ వెరీ యంగ్, 20 years కూడా ఉండవు, 18 years ఉంటాయి. వాళ్ళని డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారు. వాళ్ళని ఎంత పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళు వచ్చారు, కానిస్టేబుల్స్, వాళ్ళని ఏం చేసినా వాళ్ళకి అసలు చలనం లేదు. ఎంత కొట్టినా ఎంత తిట్టినా వాళ్ళు బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. ఏమన్నా చేసుకోండి ఏమన్నా అని అంటే అంత తెగింపు. అంటే డ్రగ్స్ యూజ్ చేస్తే మనకు తెలుసు కదా, ప్రపంచం అంతా వాళ్ళకి మసక బారిపోతుంది. ఓన్లీ వాళ్ళ మత్తులో మునిగిపోయి ఉంటారు. ఎప్పుడైతే మనం కూడా ఈ డ్రగ్స్, నేనైతే ఏదైతే చెప్పానో డ్రీమ్, రీస్టార్ట్, యూటిలైజ్, గ్లో, స్ట్రాంగ్, ఏదైతే ఈ వర్డ్స్ చెప్పానో ఎప్పుడైతే మన లైఫ్కి అన్వయించుకుంటామో మనం కూడా ఏమైనా ఎవరు ఎటుపోయినా కానీ మనమేమో మన లక్ష్యం మీదనే దృష్టి పెడుతూ మన లక్ష్యం మార్గంలోనే వెళ్తూ ఉంటాం. అందుకనే నేను ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వమన్నాను సార్. చాలా బాగా చెప్పావు వేళంగిని. ఇవన్నీ వింటే తప్పకుండా యువత ఒక మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంది. ఇదండి వేళంగినితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.